బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. ప్రహ్లాదుడున్నాడు, ధ్రువుడున్నాడు, అంబరీషుడున్నాడు. వీళ్ళందరి గొప్పతనం ఏమిటి? నిరంతరం భగవత్తత్వాన్ని అనుసంధానం చేసిన వారు. కాబట్టే కులశేఖరాళ్ళు వాళ్ళు ముకుందమాల్లో చెప్తారు, నాయన నేను వ్రతాలు చేశానని విర్రవీగుతాడు ఒకడు, నేను స్నానాలు చేసి నిత్యము స్నానాలు చేసి 108 సార్లు ఒండ్రిమట్టి ఒంటినంతా పాముకుని 108 సార్లు పసుపు రాసుకుని 108 సార్లు మునిగి వ్రతాలు చేస్తానంటున్నాడు. ఇంకొక మహానుభావుడు 4 వేదాలని పుక్కెడబెట్టానని చెప్తాడు. ఇంకొక ఆయన నేను వ్రతాలు చేయడంలో నిష్ణాతుడంటాడు. ఇంకొకళ్ళు ఇంకోటి అంటాడు. ఇవన్నీ కూడా ఏమన్నా ఉపయోగించాయా? భగవంతుడు నీ మనస్సులో లేకుండా ఉంటే నీకేమన్నా ఉపయోగించాయా? గుహల లోపల ఉంటే మనుషులైతే గుహల లోపల పెద్ద పుల్లు ఉంటాయి, అవి మనుషులా? నిరంతరము స్నానము చేస్తేనే మడిగట్టుకున్నట్టయితే నీళ్లలోనే నిరంతరము ఉంటాయి చేపలు, అవి మడిగట్టుకున్నాయని అనుకోవాలా? అలాగే ఎక్కడో అడవుల్లో ఉన్నట్టయితే మహర్షులు ఉన్నట్టయితే అడవుల్లో అడవి జాతి జంతువులు ఉన్నాయి, అవి మహర్షి తుల్యములా? మరి ఏమిటి ఆలోచిస్తావు అని అంటారు ఆయన. ఆమ్నాయాభ్యసనాని అరణ్యరుదితం. వేదాన్నంతా కూడా అధ్యయనం చేసి వేద సూక్తాలన్నీ వల్లించడమే. అర్థం ఏమిటంటే ఒక్కడికి తెలియదు అనుకోండి. ఎందుకది అరణ్యరోదనము, అడవిలో ఉండి రోధించినట్టుగానే కదా. గాడిద మీద గుడ్డలు వేసినా, బట్టలు వేసినా, ధాన్యపు రాసులు వేసినా, కట్టెలు వేసినా, ఏదో సుగంధ ద్రవ్యాలు వేసినా దానికి బరువు మాత్రం తెలుస్తుంది తప్ప ఇదేదో పాచి బట్టలు వేశారు, ఇది ఎండు కట్టెలు వేశారు, లేదా దీని మీద బట్టలకు బదులుగా ధనం మూటలు వేశారు, కస్తూరి మూటలు వేశారు, దానికి అర్థం అవుతుందా? అలాంటిది అవుతుంది. ఆమ్నాయాని అభ్యసనాని అరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధచ్ఛేద ఫలాని. వేదములో చెప్పబడిన వ్రతాలు ఇవన్నీ కూడా ఏదో పశువుల్ని వధించి ఇవన్నీ చేస్తున్నావు, వాటి చావుకొచ్చింది కానీ నీవు అనుష్ఠానం సరిగ్గా చేస్తున్నావా? యాగాలు కూడా ఇష్టవంతుడు చేస్తున్నాం. ఎన్నెన్ని ఫలితాలు లభిస్తున్నాయి మనం చేసిన యాగాలు. ప్రతి యాగానికి ప్రతి వాళ్ళు చెప్పే మాట ఏమిటి? విశ్వశాంతి కోసం చేస్తున్నాము. కానీ దాంట్లో చేసే విధానముగా చెయ్యండి మొర్రో అని చెప్తే కేవలము ప్రచారము కోసము మరో దానికోసం చేయడం ఎందుకన్నారు ఇక్కడ. అంచేత వేదవ్రతాని అన్వహం మేధచ్ఛేద బలాని పూర్త విధయ సర్వే హుతం భస్మని. అగ్నిలో హవిస్సు వేస్తున్నావు, చివరికి బూడిదగా మిగులుతోంది. ఆ బూడిద మొహాన్ని ధరించడానికైనా ఉపయోగిస్తుంది. కానీ నువ్వు చేస్తున్న రకరకాల పనులు ఉన్నాయి కదా, ఏదో దాన ధర్మాలు చేస్తున్నానంటావు. ప్రతిసారి నా గొప్పతనం చెప్పుకోవడానికి చేస్తున్నాన్ని అంటే ఏదో ఫ్యాన్ వేస్తావు, ఫ్యాన్ దానం ఇస్తావు, ఫ్యాన్ మీద పేరు ఉంటుంది, ఆ ఫ్యాన్ వేస్తే తిరుగుతూ ఉంటే నా పేరు కనిపించడం లేదు కనుక ఆ ఫ్యాన్ వెయ్యకండి అంటే నీ దానం ఏమైనట్టుట? ఉపయోగించదది. అంతేకాదు తీర్థానాం అవగాహనాని చ గజస్నానం. ఎక్కడెక్కడి సముద్రాల్లోకి వెళ్ళి స్నానం చేస్తావు, ఎక్కడెక్కడ నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తావు, ఓ పెద్ద భక్తుడినంటావు, బయటికి రాగానే 10 మందిని తిడతావు. ఎందుకు? నీకు స్నానం చేసినందువల్ల ఫలితం ఏమొచ్చింది? గజస్నానము నీ స్నానం ఒకటే. ఏనుగు కూడా అంత శుభ్రంగా స్నానం చేసి బయటికి రాగానే చెత్త చెదారం మొత్తం అంతా నెత్తి మీద వేసుకుంటుంది, దుమ్మంతా వేసుకుంటుంది. దానికి ఉన్నవాడి బుద్ధి కూడా నీకు లేదన్నాడు రహీం ఖాన్. ఒక తోట చెప్తాడు, జో రజ మునిపత్ని తారి ఓ రజ ఢూండితే గజరాజ్ అన్నాడు. ఎప్పుడో మా తాత ముత్తాల కాలంలో ఎవరో ఏనుగుని మొసలి పట్టుకుంటే స్వామి వచ్చి రక్షించాడట. ఆ స్వామి పాద రజముతోటి ఒక రాయి కాస్త ఒక స్త్రీగా మారిందిట. ఆ భగవంతుడు ఈ ప్రాంతాల్లోనే తిరిగాట. ఆయన పాద రజము ఎక్కడెక్కడైనా పడి ఉందేమో అది నేను వేసుకుంటున్నాను, నాకు మోక్షం కావాలని కోరుకుంటోందట ఏనుగు. మరి ఎందుకలా స్నానం చేసి వచ్చి ఎందుకు వేస్తున్నావు అంటే ఏం లేదు, మడిగట్టుకు చేస్తున్నానందట ఏనుగు. అలాగ వాటికున్న బుద్ధి మనకి లేదే. అంచేత మేధచ్ఛేద ఫలాని సర్వే హుతం భస్మని చాలా నిష్కర్షగా చెప్పారు. ఎప్పుట వినా యత్పదద్వంద్వ పాదాంభోరుహ ధ్యాన. దానివి భగవంతుడి పాదద్వంద్వముల మీది ధ్యానము, ధ్యాస లేకుండా నువ్వే పని చేసినా కూడా ఉపయోగం లేదది. అంటే అర్థం ఏమిటనమాట, నీవు ఏ పని చేస్తున్నా భగవన్నామాంకితముగా నీవు పని చేసినప్పుడు, అందుకనే రామరామ కృష్ణ కృష్ణ అన్న శబ్దములు నిరంతరం పలకమని అంటారు.
పూర్వకాలం వెనకటి రోజుల్లో వంటలు వండుకునే ఇంట్లో ఆడవాళ్ళు కూడా వంట చేస్తూ కూడా స్తోత్రాలు చదువుకునేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం అనే పేరుతో కూర్చుని స్తోత్రాలు చేస్తూ పాలవాడు వచ్చాడా, పాలు పొంగి పొయ్యిలో పడుతున్నాయా, లేకపోతే పెంటమ్మాయి వచ్చిందా, ఇవన్నీ వెతుక్కుంటున్నాను తప్పించి భగవంతుడి మీద చిత్తం అట్టే పెట్టగలుగుతున్నామా? అదే అంటున్నారు. అలాంటి వాళ్ళు కాదు భగవంతునికి ప్రీతి. మనమంతా ఇష్టం వచ్చిన వ్రతాలు అవన్నీ చేసి ఫలితం రాలేదంటే కొట్టిన కొబ్బరికాయలు ఏమాయంటే ఫలితం రాదది. బ్రాహ్మణ ప్రియ అంటే నిజముగా భగవత్తత్వాన్ని మనసులో పెట్టుకోగలిగినట్టయితే బ్రాహ్మణ ప్రియ. అష్టవిధాహ్యేష యస్మిన్ లేచ్చేసి వర్తతే చెప్తాడు. 8 రకాల భక్తి తత్వాలున్నాయి, 9 రకాల భక్తులున్నాయి. మ్లేచ్ఛుడైన వాడు కూడా 8 ఈ రకం వాటి మీద దృష్టి పెట్టినట్టయితే సచ పూజ్య యథాఖ్యయం, అలాగే నేను పూజ్యుణ్ణి, అలాగ వాడి నా వలనే వాడు కూడా పూజ్యుడు, నాకెలా నమస్కారం చేస్తున్నా వాడికి కూడా నమస్కారం చెయ్యండి, తిరస్కరించకండి పురస్కరించండి అంటున్నాడు పరమాత్మ. అందుకనే ధర్మరాజు పొద్దున్న లేవగానే ఎవరికి దండం పెట్టుకోవడానికి వెళ్ళేవాడు? విదురుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళేవాడు. శబరి చేసిన ఘనకార్యం చూసి త్యాగరాజస్వామి ఆనందపడిపోతారు. ఎంతని నే వర్ణింతును శబరి భాగ్యము, కనులార సేవించి కమ్మని ఫలములొసగి ఇనకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పదము నొందిన త్యాగరాజనుతురాలి పుణ్యము ఎంతని వర్ణింతును. సంబరపడ్డారాయన. విష్ణు భక్తి విహీనోయ సర్వశాస్త్రార్థవేద్యపి, భగవంతుడి మీదే దృష్టి లేకుండా ఎన్ని శాస్త్రములు చదివినా కూడా బ్రాహ్మణ్యం తస్య న భవేత్, వాడికి బ్రాహ్మణ్యం ఉండదు, ప్రయోజనం లేదు, జాతి మాత్రమే. ఎంచేత కొయ్య గుర్రం ఉంది, అది పరిగెత్తగలదా? ఆ గుర్రాన్ని చూస్తే సరిగ్గా గుర్రంలాగే ఉంటుంది, ఆ జూలు కూడా గాలికి ఎగురుతోంది. కానీ ఆ గుర్రం ఎక్కినట్టయితే ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు కదా, ఏమీ ఉపయోగించదు. అలాంటి వాడే కొయ్య గుర్రం ఎలాగో వీడు అలాంటి వాడే. ఇలాంటి వాడిని బ్రాహ్మణ భృవువు అంటారు. బ్రాహ్మణ్యం తస్య న భవేత్ తస్యోత్పత్తి నిరూప్యతాం, వాడు ఎందుకు పుట్టాడా అని లోకంలో వాళ్ళంతా ఆలోచించుకోవాలి. అందుకనే వాళ్ళలోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు, నాయనార్లోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు. మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సమస్త సన్మంగళాని సంతు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మణ్యో
బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.